బాహుబలి తర్వాత బాహుబలి రేంజ్ లో వచ్చిన సినిమా కల్కి అందరికీ తెలిసిందే. అయితే కల్కి నుంచి ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే ఇప్పుడు దీపికా పదుకొనే స్టెప్ బ్యాక్ అయిపోయారు. ఎస్, మీరు వింటుంది నిజమే. వైజయంతి మూవీస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల దీపికా పదుకొనే బయటకు వెళ్ళిపోయినట్లు కూడా కనిపిస్తుంది. వర్క్ పరంగా చూసుకున్నట్లయితే అంకిత భావం చూపించకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వచ్చాయి అని కూడా ఇన్సైడ్ వర్గాల టాక్ అనమాట. దాని వల్లనే ఆ ఒక్క రీజన్ తోనే దీపికా పదుకొనే బయటకు వెళ్ళిపోయినట్లు కూడా కనిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ మూవీ ఏదైతే స్పిరిట్ ఉందో ఆ మూవీలో ఫస్ట్ దీపిక పదుకునే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ కాల్ షీట్స్ గొడవ వల్ల ఆమె బయటకు పోయిన విషయం కూడా తెలిసిందే. ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి తృప్తి దిమ్రి దొరికింది కాబట్టి, అంటే ఇంకా స్టార్ట్ అవ్వక ముందే కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత రీప్లేస్ చేయడం కుదురుతుంది. కానీ పార్ట్ 1 కల్కి వచ్చేసింది. ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. ఆ పార్ట్ 2లో రావాలి అంటే దీపికా పదుకొనే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి. కానీ ఇప్పుడు దీపికా పదుకొనే పక్కకి నెట్టేయడం వల్ల ఆ క్యారెక్టర్ లో ఎవరు కనిపిస్తారనేది చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే భారీ బడ్జెట్, చాలా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, కాంబినేషన్ సీన్స్ కూడా కల్కిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి కాల్ షీట్స్ చూసుకున్న తర్వాతనే షూట్ స్టార్ట్ చేయొచ్చు. షూట్ అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం పడుతుందని నాగేశ్వరిని చెప్పడం జరిగింది కొన్ని పాడ్కాస్ట్ లో. కానీ ఇప్పుడు దీపికా పదుకొనే వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ లో, అంటే ఆ రోల్ లో ఇంకెవరు కనిపిస్తారన్నది వేచి చూడాలి.